the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. 27th వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ పూణే వేదికగా 27వ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఎన్నవది, ఎక్కడ జరిగింది, ఇలాంటి టాపిక్స్ అడగరు క్వశ్చన్లో. ఇక్కడ అడిగేది ఏంటంటే జోనల్ కౌన్సిల్ అనే ఒక కాన్సెప్ట్ పైన అడుగుతారు. జోనల్ కౌన్సిల్కి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజన్కి లోనవుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోనల్ కౌన్సిల్ ప్రాంతీయ మండలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది అంతరాష్ట్ర మండలి అనేది రాజ్యాంగబద్ధము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధంగా ఏర్పాటైనది, చట్టబద్ధం, స్టాచ్యుటరీ. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో జోనల్ కౌన్సిల్ అనే ప్రస్తావన లేదు. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అంతర్రాష్ట్ర మండలి, అది రాజ్యాంగబద్ధం, రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 263లో భాగంగా. జోనల్ కౌన్సిల్ చట్టబద్ధం కాబట్టి ఏ చట్టం ఆధారంగా అడుగుతారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా భారతదేశంలో రాష్ట్రాలను జోన్స్గా గుర్తించడం జరిగింది. అంటే రాష్ట్రాల కూటమి ఏదైతే ఉంటుందో 3-4 రాష్ట్రాలను కలిపి ఒక్కొక్క జోన్గా, అలా జోనల్ కౌన్సిల్గా గుర్తించారు. ప్రస్తుతం భారతదేశంలో 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. 6 జోనల్ కౌన్సిల్స్. చిట్ట చివరిగా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ అనేది 1972 ఆ టైంలో ఏర్పడింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది భారతదేశంలో ఒకటే. మరి జోనల్ కౌన్సిల్కి అధ్యక్ష బాధ్యతలను, ఎక్స్ అఫిషియో అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారంటే హోమ్ మినిస్టర్ గారు. ఎవరైతే హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తారో వారు జోనల్ కౌన్సిల్కి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే సమావేశాలు జరుగుతాయి. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఇక ఏ జోన్లో ఏ స్టేట్స్ ఉంటాయి, ఆ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది చూడాలి. ఇక ప్రస్తుతానికి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల మీటింగ్ పూణేలో జరిగింది. ఇక వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటే వెస్టర్న్గా మనకు ఉండే స్టేట్స్ ఏముంటాయి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా అండ్ కేంద్రపాలిత ప్రాంతమైన దయ్యూ, దామన్, దాద్రా నగర్ హవేలీ ఇలాంటివి సభ్యులుగా ఉంటారు. సో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు అఫీషియల్స్ ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. మరి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది భారత జీడిపికి దాదాపు 25% కంట్రిబ్యూట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది చిన్న డిఫరెన్స్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి జోనల్ కౌన్సిల్కి మధ్య తేడా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి తరచూ చూస్తున్నాం. ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు 1951-52లో జరిగిన ఎన్నికలు కానీ, 1957లో కానీ, అండ్ 1962లో కానీ, అప్ టు 67 వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. ఒకేసారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగడం, సార్వత్రిక ఎన్నికలు. తర్వాత ప్రాంతీయ పార్టీలు బలపడడం, ఇతరితర కారణాల వల్ల జమిలీ ఎన్నికల వ్యవస్థ అనేది దెబ్బతింది, ఆగిపోయింది. మరి అలాంటి కాన్సెప్ట్ కోసం జమిలీ ఎన్నికలకి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ మనం చూస్తున్నాం. లాస్ట్ 2023 సెప్టెంబర్లో భారత ప్రభుత్వము మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది జమిలీ ఎన్నికలకు సంబంధించి పరిస్థితులు అధ్యయనం చేయడానికి. మరి ఆ కమిటీ 2024 మార్చిలో రాష్ట్రపతి గారికి నివేదికను సమర్పించింది. దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇటీవల పార్లమెంట్ దృష్టికి బిల్లు రూపంలో తీసుకొచ్చారు. మరి పార్లమెంట్లో జేపీసీకి ఆ బిల్లు వెళ్ళడం జరిగింది. 39 మెంబర్స్ జేపీసీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి. మరి ఆ జేపీసీకి హెడ్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి గారిని నియమించారు సభాధ్యక్షులు. మరి ఇటీవల జమిలీ ఎన్నికల విషయంలో న్యాయశాఖ జేపీసీకి ఏం చెప్పిందంటే జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం కాదు, అవి ప్రజాస్వామ్య సిస్టంలో అది ఇంపార్టెంటే, మొట్టమొదటిసారి జమిలీ ఎన్నికలు భారతదేశంలో జరిగినాయి అని చెప్పేసి వివరణ ఇచ్చారు. జమిలీ ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికం కాదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలోకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల సమాఖ్య నిర్మాణానికి భంగం కలగదని
తేల్చి చెప్పింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం అడిగిన పలు ప్రశ్నలకు న్యాయశాఖ తాజాగా ఈ మేరకు వివరణలు ఇచ్చింది. మన దేశంలో 1951 నుంచి 1967 వరకు జమిలీ ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పురాతత్వ శాఖ భారతదేశంలో, అండ్ బిస్లరీ ఇంటర్నేషనల్, ఈ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం. సో చారిత్రాత్మక వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో, హిస్టారికల్ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ బాధ్యత కోసం ఈ రెండింటి మధ్యలో కూడా ఒక ఒప్పందం అనేది ఇటీవల కుదిరింది. అడాప్టే హెరిటేజ్ 2.0లో భాగంగా. సో చారిత్రాత్మక ప్రాంతాలను సంరక్షించేది ఆర్కియలాజికల్ సర్వే. సో వాటర్ రిలేటెడ్ బిస్లరీ ఇంటర్నేషనల్. సో చారిత్రాత్మక నీటి ప్రాంతాలను సంరక్షించే బాధ్యత విషయంలో ఈ రెండింటి మధ్యలో ఒప్పందం కుదిరింది. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల మన కల్చర్లో భాగంగా పండుగలు, మనము మేళాలు, జాతరలు ఇటువంటి చూస్తున్నాం కదా. ఏ రాష్ట్రము ఏ సంస్కృతిని అడుగుతారు ఎగ్జామినేషన్లో కల్చర్ పార్ట్లో. అస్సాం రాష్ట్రంలో ఇటీవల జుమూర్ డ్యాన్స్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. జుమూర్ డ్యాన్స్, ఆ ఈవెంట్లో, ప్రత్యేక ఈవెంట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేశారు, ప్రత్యక్షంగా వీక్షించారు ఈ డ్యాన్స్ని. మరి ఏ వేడుక అంటే 200th యానివర్సరీ ఆఫ్ అస్సాంస్ టీ ఇండస్ట్రీ. అస్సాం టీ ఇండస్ట్రీ 200th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అస్సాం రాష్ట్ర సంస్కృతిలో భాగమైన జుమూర్ నృత్యాన్ని ప్రదర్శించడం అనేది వార్తల్లోకి రావడం జరిగింది. ఇక ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాలు చాలా ఇంపార్టెంట్. సో విన్యాసాలకు సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు, ఇండియన్ నేవీ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ డిఫరెంట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ఇటీవల సాగర్ కవచ్ పేరుతో ఒక విన్యాసాన్ని నిర్వహించారు. అంతర్గత విన్యాసం మన భారతదేశానికి సంబంధించి. ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఇటువంటి మనకు తరచూ వార్తల్లోకి వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 158 కిలోమీటర్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ఇటీవల నిర్వహించిన రక్షణపరమైన విన్యాసము సాగర్ కవచ్. అండ్ తమిళనాడులో ముదల్వర్ మరుందగం అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. అక్కడ ఇవి సింపుల్గా చెప్పాలంటే ఔషధ విక్రయ కేంద్రాలు. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు తక్కువ ధరలకు ఔషధాలు అందించాలి అని తమిళనాడులో ముదల్వర్ మరుందగం అనే ఫార్మసీలను ఏర్పాటు చేశారు. వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు తక్కువ ధరలకు మందులు లభించేలా తొలి విడతగా 1000 ఫార్మసీలను ప్రారంభించారు. అండ్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్ అనే ఒక అంశాన్ని, ఈ టాపిక్ని మనము రాజ్యాంగంలో బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించినాం, సోర్స్ కాన్స్టిట్యూషన్. సో కాగ్ ఆర్టికల్ 148 నుండి 151 వరకు నేర్చుకుంటాము. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాగ్ గురించి ఉంటుంది. మరి అటువంటి ఆడిటింగ్ రిలేటెడ్ రాజ్యాంగబద్ధ పదవి. సో కాగ్ మరియు ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఐఐటీస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఐఐటి మద్రాసు కాగ్కి మధ్య కుదిరిన ఒప్పందం, కాగ్ ఆఫీస్కి. సో ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా డాటా సెక్యూరిటీ, గవర్నెన్స్, ఆడిటింగ్ విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానివ్వండి, టెక్నాలజీ సపోర్ట్ కోసం కాగ్కి ఐఐటి మద్రాసు సహకారం అందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలోనే మొట్టమొదటి హైపర్లూప్ టెక్నాలజీ ఇటీవల వార్తల్లోకి వస్తుంది. తరచు కూడా ఐఐటి మద్రాసు, ఇండియన్ రైల్వే సహకారంతో ఇటీవల ప్రారంభం. ఐఐటి మద్రాస్ విత్ సపోర్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ నౌ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, ఇలాంటి పదాలను మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ అనేది వార్తల్లోకి వచ్చింది, ఇటీవల డెవలప్ చేయడం జరిగింది. సో ఐఐటి మద్రాస్ వారు 422 మీటర్స్ లాంగ్ హై స్పీడ్ ట్రైన్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాదాపు ఈ హైపర్లూప్ గుండా 1000 కిలోమీటర్లు గంటకి వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది ట్రైన్. అండ్ 10 ఏళ్లలో భారత్ యూకే వాణిజ్యం 3 అని చెప్పేసేసి, భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత $20 బిలియన్ అంటే 1.75 lakh crores నుంచి వచ్చే 10 ఏళ్లలో 2 లేదా 3 కానుందంట. ఇందుకోసమే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మళ్ళీ ప్రారంభమైనట్లు ఇరు దేశాలు కూడా ఇటీవల ప్రకటించినాయి. మన దేశం నుంచి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, ఎగుమతులు దిగుమతులు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించి పీయూష్ గోయల్, యూకే నుంచి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ జొనాథన్ రెనాల్డ్స్ ఈ ప్రకటన చేశారంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే జోనల్ కౌన్సిల్ అనే ఒక టాపిక్,
అండ్ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల న్యాయశాఖ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఏం చెప్పారని, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు బిస్లెరీ ఇంటర్నేషనల్ మధ్య కుదిరిన ఒప్పందము, నెక్స్ట్ జుమూర్ డ్యాన్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది అస్సాం రాష్ట్రంలో, సాగర్ కవచ్ అనే ఒక అంశము కోస్ట్ గార్డ్, అండ్ తమిళనాడులో ముదల్వర్ మరుందగం ఫార్మసీలు, అండ్ కాగ్ ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన ఒప్పందము, అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఐఐటి మద్రాస్ సహకారంతో భారతదేశం మొట్టమొదటి హైపర్లూప్ టెక్నాలజీ, 10 ఏళ్లలో భారత్ యూకే వాణిజ్యం అనేది 3 పెరిగేలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.